రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. స్థానిక పోలీస్ ఆడిటోరియంలో స్టేట్ సిట్రస్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా పేరు చెప్పగానే బత్తాయి తోటలు గుర్తుకు వస్తాయని, గత 4 దశాబ్దాలుగా వేలాది మంది రైతుల జీవనాధారంగా బత్తాయి సాగు కొనసాగుతుందని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, ప్రకృతి సవాళ్లు, మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ రైతులు ఈ పంటను నిలబెట్టారని, వారి కష్టం, పట్టుదల, అనుభవమే నల్గొండను తెలంగాణలో సిట్రస్ పంటల కేంద్రంగా నిలిపిందన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినేనని, గతంలో స్వయంగా బత్తాయి సాగు చేసిన అనుభవం తనకు ఉందని అన్నారు. ఒక మొక్కను నాటి అది పంటగా మారే వరకు రైతు పడే శ్రమ ఏమిటో తనకు తెలుసని, పంట బాగా వచ్చినా ధర లేకపోతే రైతు పడే ఆవేదన, మార్కెట్కు పంట తీసుకువెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, పెట్టుబడుల భారం, ప్రకృతి అనిశ్చితి ఇవన్నీ రైతు జీవితంలో భాగమేనని అన్నారు. అందుకే రైతు సమస్యలు తనకు వ్యక్తిగతంగా ఎంతో దగ్గరగా అనిపిస్తాయని చెప్పారు. గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేది. రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం అభినందనీయమైన ప్రయత్నం అని అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన నర్సరీ మొక్కలు, శాస్త్రీయ సలహాలు, ఎగుమతి అవకాశాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి సిట్రస్ సెమినార్ 2026 నిర్వహించడం ఎంతో సమయోచితమైన నిర్ణయం అని, పుస్తకాలలో ఉండే శాస్త్రీయ జ్ఞానం రైతుల పొలాల వరకు చేరినప్పుడే వ్యవసాయ రంగంలో నిజమైన మార్పు వస్తుందని అన్నారు. ఈ సదస్సు ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ నిపుణులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నమ్ముతున్నానన్నారు. రైతుల అనుభవం, శాస్త్రవేత్తల జ్ఞానం, ప్రభుత్వ సహకారం కలిసి వస్తే వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతుల ఆదాయం పెరగడం, ఉద్యాన పంటల విస్తరణ, మార్కెటింగ్ సదుపాయాల మెరుగుదల, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బత్తాయి రైతుల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. రైతుల ఐక్యత, పరస్పర సహకారం, శాస్త్రీయ అవగాహన, ప్రభుత్వ మద్దతుతో నల్గొండ జిల్లా సిట్రస్ సాగులో దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తూ రాష్ట్రంలోని సిట్రస్ రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పంట మార్పు అనేది కంపల్సరిగా మీరందరూ కూడా పాటిస్తూ ఒక పంట ఆడుతోటి పంటలు అన్నీ కానీ హార్టికల్చర్ వైపు కానీ సెంట్రల్స్ వైపు కానీ పోతే ఒక పంట మొదట వేసుకున్న రైతుకు లాభం చేసే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలు పెంచడానికి మా ప్రభుత్వం ముందుగా సన్నద్ధంగా ఉన్నది. మీరు చూస్తున్నది కదా, సన్న బియ్యం పండించిన వాళ్ళకు 500 బోనస్ ఇస్తున్నాడు ఉమ్మడే. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం పండిస్తే రేషన్ షాపుల ద్వారా పేదలకు ఇస్తే వాళ్ళు తినేవాళ్ళు కాదు, వాళ్ళు అక్కడే డీలర్ మొదలుపెట్టేవాళ్ళు, పశువుల దారాన్ని అమ్మేవాళ్ళు. కానీ ఇవాళ మా ప్రభుత్వం సన్న రేషన్ కార్డు ఇవ్వడే కాదు, ప్రతి పేదవాళ్ళకి కూడా సన్న బియ్యం ఇస్తున్నామంటే వాళ్ళ సన్న బియ్యం పండించిన వాళ్ళకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల యాడ్ చేసి ఇస్తున్నాం. అందుకనే మన ఇక్కడ ఉన్న మీడియా ద్వారా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వాడే దానికంటే ఎక్కువ యూరియా వాడకం కూడా పెరిగిపోయింది. మా లెక్కల ప్రకారం చూస్తే ఎకరానికి 1 బస్తా వాడుతున్నట్టు లెక్కలు చూస్తే 3-4 బస్తాలు ఇచ్చినా మా జిల్లా కోట రావాల్సింది. సరిపోను తెప్పించి పెట్టినా మళ్ళా షార్టేజ్ వస్తున్నది. ఎందుకంటే మినిస్టర్ గారు, లెక్చరర్, కలెక్టర్ గారితో, అధికారులతో మాట్లాడినప్పుడు చూస్తే ఎకరానికి 3 బస్తాలు వాడుతున్నాం ఒక్కొక్క దగ్గర. ఇది ఏమాత్రం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చాలా రైతు ఆలోచించవలసిన విషయం ఉన్నది. దానికి సంబంధించి ఇలాంటి సెమినార్లు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా సిట్రస్ సెమినార్ మా జిల్లాలో పెట్టడం, నల్గొండ జిల్లా పెట్టడం, మళ్ళా రైతులను ప్రోత్సహించడానికి మా వంతు ప్రభుత్వం వైపు, ముఖ్యమంత్రి వైపు ప్రభుత్వం మాట్లాడడం
ఇక్కడ ఎఫ్పిఎం కూడా వేరే దాన్ని కూడా ఓపెన్ చేసే విధంగా, అలాగే కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉన్నది. బత్తాయి మార్కెట్ పెట్టింది తప్ప కోల్డ్ స్టోరేజ్ లేక ప్రభుత్వం అనుమతి చేయట్లేదు. దానికి కూడా సంబంధించి చేయడం మరొకటి గమనించి చూసి 1000 కోట్ల రూపాయలతో కోవిడ్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ఫ్రూట్ మార్కెట్ కూడా శంకుస్థాపన చేసుకుని పనులు కూడా ప్రారంభించుకున్నారు.